ఆకలి 3 రకాలు. మొదటిది మనకి శక్తినిచ్చే ఆకలి అని మనం తినే తిండి కానీ ఇదంతా ఏంటంటే మన శక్తినిచ్చి మన బతకడానికి, జీవులు కానీ బతకడానికి ఉపయోగపడే ఆకలి. అది ఆకలి లేకపోతే జీవులు మనుషులు శక్తి నశించి క్షీణించి చనిపోతారు. ఆకలి అవసరం. రెండో ఆకలి జీవం ఆగిపోద్ది. ఈ ఆకలి ప్రకృతికి సంబంధించిన ఆకలి. ఇది ఈ ప్రకృతి ఉండదు, భూమి మీదకి జీవం ఉండదు ఈ ఆకలి లేకపోతే. ఆకలి ఏంటంటే కామంతో వచ్చే ఆకలి. ఆ కామంతో వచ్చే ఆకలి వల్ల పిల్లలు పడతారు, సృష్టి కొనసాగుద్ది, జీవం కొనసాగుద్ది భూమి మీద. అది రెండో ఆకలి. ఒక ఆకలేమో జీవానికి శక్తి ఇచ్చి బతకడానికి ఉపయోగపడుద్ది. రెండో ఆకలి జీవం అనేది సృష్టించడానికి, ప్రకృతికి జీవం కొనసాగడానికి ఉపయోగపడే ఆకలి. అది ఆకలి వల్ల జీవం మళ్ళీ పుడతారు కాబట్టి జీవం అనేది కొనసాగుద్ది. మూడో ఆకలి. ఇప్పుడు ఈ రెండు ఆకలిలో ఒకటేమో బతకడానికి, శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండోది జీవం కొనసాగ ఉపయోగపడుతుంది. మూడోది ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయో, ఆ రెండు ఎందుకు ఏర్పాటయ్యి ఆ రెండు ఆకలిలో, వాటి వల్ల ఉపయోగపడే ఆకలి మూడో ఆకలి. ఈ మూడో ఆకలి జ్ఞానానికి సంబంధించిన ఆకలి. అది ఆ మొదటి రెండు ఆకలి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, శక్తికి జీవం కొనసాగించడానికి పుట్టే ఆకలి, వాటిని ఉపయోగించుకుని జ్ఞానం సంపాదించుకుని జీవితానికి ఒక పరమార్థం, ఒక అర్థం అనేది ఏర్పడేదే మూడో ఆకలి. జ్ఞానాన్ని సంపాదించే ఆకలి. అది ఆ జ్ఞానం ఎందుకు సంపాదించాలంటే, ఆ జ్ఞానం ద్వారా ఈ శరీరంలోకి వచ్చే ఆత్మలోకి పైలోకాలకి వెళ్ళే దారిని చూపిస్తుంది అన్నమాట ఆ జ్ఞానం. ఆ జ్ఞానం అర్జించడానికే ఇదంతా జరుగుతుంది. ఏదైతే మనం తింటున్నామో, మళ్ళీ సృష్టిని కొనసాగిస్తున్నాము కామం అనే ఆకలితో, కామమోహం అనే ఆకలితో సృష్టిని కొనసాగిస్తున్నాము. ఇదంతా దైవ సృష్టి. ఆయన సృష్టించి ఈ ఆకలి అనే దాన్ని మనకు పుట్టి జ్ఞానాన్ని అర్జించుకుని ఆత్మలకే మోక్ష మార్గం చూపించే సృష్టి ఇది. దేవుడు సృష్టించేది ఇది. అందుకే ఎవరైతే తిండి తినే ఆకలిని, కామంతో వచ్చే ఆకలిని అదుపులో పెట్టుకోగలుగుతారో వాళ్ళకే సమయం ఈ మూడో ఆకలికి ఎక్కువ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ తిండి అనేది కామమోహంతో వచ్చే ఆకలిని అదుపులో పెట్టుకోండి, జ్ఞానం అనే ఆకలిని పెంచుకోండి, ధ్యానం చేయండి.
పవిత్రమైన దేవుడి నామాన్ని స్మరించండి, రాయండి. ఎక్కువ సమయాన్ని మిమ్మల్ని పరిశుద్ధి చేసుకుని, స్వచ్ఛంగా మార్చుకుని, పంచేంద్రియాలు శుద్ధి చేసుకుని, జ్ఞానేత్రాన్ని పనిచేసేలాగా చేసుకుని ఆత్మకి మోక్ష మార్గాన్ని చూపించండి.